వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం యాకూబ్ మెమన్ ఉరిశిక్ష గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన తరఫు న్యాయవాది కోరిక మేరకు సుప్రీంకోర్టు రేపు 3 జడ్జిల ధర్మాసనంతో విచారణ జరిపించబోతున్నది. దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. ఇంతకుముందు రావు గారు చెప్తున్నారు ఇట్ వాజ్ నో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు. సార్ నేను ఏమంటున్నా అమర్ గారు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ గురించి దిస్ ఈజ్ నాట్ ద ప్లాట్ఫామ్ టు డిస్కస్ సార్. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయకపోతే కోర్టే అక్షింతలేసేది కదా. రామన్ గారు ఎవరైతే రిటైర్డ్ రా చీఫ్ ఎవరు పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు అమర్ గారు, నేను ఒకటే అడగదలుచుకున్నాను. మనం వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించినాం, కొలాప్స్ అయిపోయినాయి, మేము సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, లేదు ఈ ఉత్తరాలు మేము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తరఫున తీసుకెళ్ళి మేము టాడా కోర్టు ముందు పెట్టలేదు అని అంటే ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఆఫీసర్ సార్? మీరు లక్షల రూపాయలు వెచ్చించి మీకు ఒక రాక్ వింగ్కి చీఫ్ చేస్తే నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కొన్ని కాయిదాలు దాచిపెట్టినా లేకపోతే కొన్ని పెట్టలేకపోయినా ఆ రోజున ప్రభుత్వం వద్దన్నదంటే నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత సార్ నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత ఆ మాట మాట్లాడితే ఎందుకు సార్ నిన్న కుర్చీలో కూర్చోబెట్టింది, రా చీఫ్ కుర్చీలో కూర్చోబెట్టింది? దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. వీళ్ళని కాదు ఉరిదీయాల్సింది, ముందు వాళ్ళని ఉరిదీయాలి సార్. అక్కడ వ్యవస్థల్ని నాశనం చేస్తుంది మీరు సార్. అక్కడ పొలిటికల్ ప్రెషర్ ఉంటే యూ షుడ్ హావ్ క్విట్ ద జాబ్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్. ప్రభుత్వం నన్ను వద్దంటుంది, నన్ను తప్పు చేయమంటుంది, నేను చేయలేనండి వెళ్ళిపోతున్నానని చెప్పు నిజాయితీ గల ఆఫీసర్ అయితే. ఎటుపోయింది నీ నిజాయితీ? ఏం జరుగుతా ఉంది? ఇందాక మిత్రులు రఘు గారు ఒక దారుణమైనటువంటి ఆరోపణ చేసినారు. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు కేసు జరిగింది సాఫ్రనైజేషన్ కాదు, ఈ దేశాన్ని ఎన్డీఏ పరిపాలించినప్పుడు కాదు, భారతీయ జనతా పార్టీ పరిపాలించినప్పుడు కాదు. కసబ్ సంఘటన జరిగింది ఈ దేశం లోపల యూపీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతా ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నేరస్తుల్ని కేవలం నేరస్తులుగా మాత్రమే యూపీఏ ప్రభుత్వంలోనే ఉరిదీసినారు. ఎన్నికలకు ముందు ఉరిదీస్తా ఉన్నారు. పెద్దలు సెక్యులరిజం అనేటువంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉన్నారు. అంటే భారత పార్లమెంట్ మీద దాడి చేస్తే జస్ట్ ఇఫ్ హీ బిలాంగ్స్ టు పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ ఏ పర్టికులర్ రిలీజియన్ వారిని వదిలేద్దామా? నేను చెప్తాను సార్, అక్కడికి వస్తా ఉన్నాను. నిన్న రేపు ఉరిగింది అని అంటే దాన్ని సవాల్ చేస్తూ, భారత సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తూ పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి మేము దాడి చేస్తామని చెప్పి తుపాకులు తీసుకొని వచ్చి ఇండియన్ మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి దాడి చేస్తే యూఆర్ ఆర్గనైజింగ్ ఏ క్రైమ్, యూఆర్ ఛాలెంజింగ్ ద ఇండియన్ డెమోక్రసీ. దాన్ని కూడా చూసి చూడనట్టు మతం రంగులలో వదిలేసేయమంటారా? నేను ఒక్క మాట్లాడుతాను రఘునందన్ గారికి ఒక్కటి మాట్లాడాను. 1 month బ్యాక్ మీరు న్యూస్ పేపర్లో చూశారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాహిల్ షహీల్ మాలేగాం కేసులో కేంద్ర ప్రభుత్వము ఎన్ఐఏకి యూ డూ ఏ సాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఒత్తిడి తేవడం జరిగింది. అది అన్ని పేపర్లలో కూడా పబ్లిష్ అయింది. ఈవెన్ ఇన్ హిందూ ఇట్ వాస్ పబ్లిష్డ్. అలాంటి ఇన్సిడెంట్లలో కేంద్రము ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నువ్వు ఇన్వెస్టిగేషన్ సాఫ్ట్గా చేయమని చెప్పి అనడంలో నీ సాఫ్రనైజేషన్ కాదా? అంటే హిందువులు ఇన్వాల్వ్ అయినటువంటి టెర్రర్ అటాక్స్లలోనేమో నీకు మీరు దీన్ని సాఫ్రనైజేషన్ అని ఇంకోటని ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే ఎవరైతే అధికారంలో ఆ పూటకున్నారో వారు వాళ్ళ ప్రయోజనాల కోసం అని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ అధికార గణాన్ని కానీ మీరు ఇట్లా పనిచేయండి అన్నప్పుడు అది యూపీఏలో జరుగుతుంది, ఎన్డీఏలో జరుగుతుంది, అంతలో జరుగుతుంది. కేవలం సాఫ్రనైజేషన్ వైపే ఎందుకు పోతుంది? ఎందుకంటే నేను చెప్పే ప్రధానంగా ఈ రోజు ఉరి మరణ శిక్షలు విధించేటటువంటి విధానంలో ఒక 4-5 ప్రధానమైనటువంటి డిస్క్రిమినేషన్స్ ఈరోజు జరుగుతున్నాయి. అందులో మైనారిటీస్ పట్ల ఒక కక్ష సాధింపుగా మొత్తంగా ఆల్ మైనారిటీస్ ఆర్ టెర్రరిస్ట్గా విధించేట ఒక ప్రచారం చేసేటటువంటిది ఒకటి జరుగుతుంది. ఈ కేసులో యాకూబ్ మీద ఉన్నటువంటి నేరము ఏదైతే ప్రూవ్ అయినటువంటి రైటింగ్స్ ఉన్నాయో కో అక్యూజ్డ్ కన్ఫెషన్ అండ్ హిజ్ కన్ఫెషన్ బేస్ చేసే తప్ప దెర్ ఇస్ నో మెటీరియల్ ఎట్ ఆల్. ఇది నేను చెప్పేది కాదు, టాడా జడ్జి రాసినటువంటి. మనకందరికీ తెలుసు అతను సరెండర్ అయినాడని చెప్పి అన్నటువంటి సరెండర్ అయిన వ్యక్తిని అరెస్ట్ అయినాడని చూపించి కన్ఫెషన్ తీసుకొని ఈ రోజు నువ్వు అతన్ని ఉరి శిక్ష వేసేటటువంటి ఒక ప్రయత్నం చేయడం. దానికి సపోర్ట్ గా పనిచేసిన వ్యక్తి నిందితుడు అవుతాడా కాదా? రఘు గారు కొన్ని విషయాల్ని తప్పు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మైనారిటీస్ ఏ రకంగా అయితే కార్నర్ చేస్తున్నారో ఈ రోజు మరణ శిక్షలు ఎక్కువ కూడా అమలు చేసిందంతా కూడా దళితుల మీద, షెడ్యూల్ కాస్ట్, మార్జినలైజ్డ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్. ఈరోజు అనేకమైనటువంటి కార్పొరేట్ కానీ సైబర్ క్రైమ్స్ చేసినటువంటి నేరస్తులు ఈరోజు చాలా స్మూత్గా ఈరోజు న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ ఈరోజు ఆ న్యాయ వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అందుకే ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్నది కదా ఉన్నత న్యాయస్థానం అని చెప్పి ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించకపోతే ఈరోజు న్యాయం జరగదు. ఇప్పుడు సైబర్ లాస్ లో మిత్రుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం పనిష్మెంట్ ఉరిశిక్ష లేదు. అందులోపల లేని చట్టాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయమని అడగడం ఒక అడ్వకేట్గా నీకు తగదనేది మిత్రుడు రఘునాథ్ గారు తెలుసుకోవాల్సింది. రెండో విషయం, వారు మాట్లాడితే పదే చెప్తా ఉన్నారు మైనార్టీలను టెర్రరిస్టులు అని చెప్పి ఉరిదిస్తూ ఉన్నారు. నేను ఫిగర్తో సహా చెప్పిన
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా 1342 మందిని ఈ దేశంలో ఉరిదీసిర్రు. అందులో 70 మంది కూడా సెక్షన్స్ వారు సార్. క్రైమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కాస్ట్ అండ్ రిలీజన్ అండ్ డిబేట్ ఫస్ట్ వారు మొదటి నుంచి చెప్తా ఉంది ఏముంది, మైనారిటీలన్నీ టెర్రరిస్టులు అంటున్నారు. 1342 మందిలో 70 మంది మాత్రమే మైనారిటీలు. అంకెలు గణాంకాలు ఊర్ల పేర్లతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. దళితులు దానికి దళితులు మళ్ళీ కొత్త కాలంలో తీసుకొస్తారు. దానికి ఇంకొక మాట చెప్పారు ఒక మాట. వారు అన్నారు ఎవరో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకమని చెప్పారట. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ కోర్టులో వేస్తే దాని మీద ట్రయల్ నడిపిస్తారు. అది తెలుసుకోవాలి. ఏది పడితే ట్రయల్ సాఫ్ట్ ఎందుకు చేస్తాడన్నా జడ్జి ఊకుంటాడు. ఆ ట్రయల్ సాఫ్ట్ చేస్తాడు. పబ్లిక్ మరీ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటున్నాం. ఒకటండి, ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అంటున్నారు కదా, మీరు చెప్పింది కొంత మట్టుగా సాఫ్ట్ ఇదే అనేది గుజరాత్లో కూడా జరిగింది. మొన్న వచ్చింది దానికి సంబంధించిన గుజరాత్లో కూడా కొన్ని ఇష్రాత్ జహాన్ కేసులో వాటిలో వచ్చింది. ఇది కొడ్నాని కూడా హ్యాంగ్ చేయలేదు. దాని తర్వాత పాయింట్ ఏమిటంటే మీరు బీజేపీ ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఆల్ మైనారిటీస్ ఆర్ టెర్రరిస్ట్ కాకుండా బట్ ఆల్ టెర్రరిస్ట్ ఆర్ మైనారిటీస్ అనేది సంఘటన చెప్పారు సార్. నేను చెప్పినాను కదా సార్, అఫ్జల్ గురు వాజ్ నాట్ హ్యాంగ్డ్ బై ద యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్. The crime was not happened in Indian government. సార్ ఒక మాట దయచేసి వినండి సార్. ఈ మధ్య కాలంలో కృష్ణారావు గారు నేను ఒకటి చెప్తాను, మీరు ఒక స్టడీ చేయండి. ఎంతమంది ప్రపోర్షన్, ఆయన చెప్పినట్టుగా రఘునాథ్ గారు, ఎంతమంది ప్రపోర్షన్ ఆఫ్ ది హిందూస్ who are convicted are hanged or given life imprisonment and how many of the minorities are this thing. 1342 మందిలో 72 మంది మాత్రమే ముస్లింస్ అని నేను ఫిగర్లతో సాగిస్తా ఉన్నా. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తీసుకున్న కాపీ కార్లో ఉంది. మీకు ఇవ్వమంటే వాళ్ళ పేర్లు ఊర్లు తేదీలతో సహా చెప్తా నేను మీకు. దానికి మతం రంగు ఎందుకు తెస్తాను? దయచేసి సార్ ఒక మాట. గత 10 సంవత్సరాలుగా తీసిన ఊరులలో కృష్ణారావు గారు, మనం బిగినింగ్లో మాట్లాడుకున్నప్పుడు నగేష్ గారు మాట్లాడుతూ ఈ ప్లీ బార్గెనింగ్ గురించి చెప్తున్నారు. ఏమిటది అంటే ప్లీ బార్గెనింగ్ అంటే ఆయన కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు మాతో సహకరిస్తే మేము కోర్టు వారికి చెప్పి, అది చట్టంలోనే ఉంటుంది ప్రొవిజన్, మీ యొక్క పడబోయే శిక్షను లీనియంట్గా తగ్గు శిక్ష ఇవ్వమని ఒక ఇట్స్ పార్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ లాగా మీరు ఈ రకంగా సహకారం చేయండి, మేము ఇంత శిక్ష బదులు ఈ చిన్న శిక్ష వేస్తాము. అది ఇంకా మనకు ఇటువంటి అఫెన్స్లో లేదు. మొన్న 2009లో ఏదో చిన్న అఫెన్స్లో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లో పెట్టారు. అటువంటివి నిజంగా వెదర్ దే ఆర్ ఆఫ్ ఎనీ యూజ్ ఐఎమ్ డౌట్ఫుల్. మన సొసైటీలో ప్రస్తుతం ఉన్న సిస్టమే బెటర్. కానీ యాకూబ్ మెమన్ దగ్గరికి వచ్చేసరికి రఘునందన్ మీరు కూడా చెప్పాలి, యాకూబ్ మెమన్ దగ్గరికి వచ్చేసరికి బయట ఇంటలెక్చువల్ క్లాస్ కావచ్చు లేదా పాలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ చేసినాడు, ఒక ఫిలిం పర్సనాలిటీ సల్మాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ చేసినాడు. వాటన్నిటిని ఎట్లా చూడాలి అంటే ప్రధానంగా ఈరోజు నిజంగా కూడా సల్మాన్ ఖాన్ మాట్లాడేసరికి మొత్తంగా ప్రజాస్వామ్యంలో ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. తన యొక్క డిసెంట్ని తెలిపేటటువంటి ఒక మైనారిటీకి సంబంధించిన సల్మాన్ ఖాన్ ఇది సరైనది కాదు అన్నందుకు ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది మొత్తం ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్. అంటే ఏంటంటే ఈరోజు మాట్లాడొద్దా, మాట్లాడే అభిప్రాయం ఈరోజు సల్మాన్ ఖాన్ మోదీకి మంచి దాడి జరగలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఇంటి మీద ఎక్కడ దాడి జరిగింది నాకు ధర్నా చేసే హక్కు అట్లా లేదా? ధర్నా చేసే హక్కు లేదా? ఇంటి ముందరికి పోయి ధర్నా చేస్తే దాడి చేసిరు అని చెప్తారు. ఇంత తప్పుడు రిప్రజెంటేషన్ ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా, చెప్పుకుంటే ఆయన ఇంటి ముందర ధర్నా చేసే హక్కు లేదా సార్? డెమోక్రసీలో నిరసన తెలియజేసే హక్కు లేదా సార్?
రాళ్ళు వేసిరా సార్? సల్మాన్ ఖాన్ సినిమా పోస్టర్ చెప్పిరా సార్? అంటే ఈ రోజు దాడి చేసిరా సార్? దాడి చేసిరా? ఎట్లా మాట్లాడతారు సార్? ఈ రోజు మాట్లాడితేనేమో కరెక్ట్, మేము సమర్థించుకుంటే తప్పు అవుతా సార్? నీకు మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నాకు ధర్నా చేసే హక్కు లేదా సార్ డెమోక్రసీలో? ఓకే, హౌ కెన్ యూ ప్రివెంట్ మీ టు దాడి అంటున్నారు మీరు సల్మాన్ ఖాన్ మీద? ఎక్కడ జరిగిందో చెప్పండి. అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ని సల్మాన్ ఖాన్ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి సార్, రాజకీయ కోణం అది, దానికి అంతకంటే ఎక్కువ ఏముంటుంది సార్? ఆర్గ్యుమెంట్స్ ఎట్లా చూస్తారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఎంఐఎం అంతకంటే ఎక్కువ మాట్లాడుతుందని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? వారు ఏదో మేము ప్రొటెక్ట్, ఇప్పుడు గుజరాత్లోనో లేకపోతే ఒరిస్సాలోనో హోమ్ మినిస్టర్ చంపారని చెప్పి ఎవరినో ఇద్దరిని కష్టాలకు తీసుకుంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముంగట అప్పుడే డీసీఎంలు దిగుతాయి, ధర్నాలు అయితే, రాళ్ళేస్తారు, అన్ని జరుగుతాయి. ముంగట కూర్చున్నటువంటి ఏసీపీని వెనక కూర్చున్న కానిస్టేబుల్ కాల్చేస్తే మన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు దానికి మతం రంగు అవుతుందని భయమని ఇన్వెస్టిగేషన్లు చేయరు సార్. ఇక దాంట్లో శిక్షలు పడాయి. ఇలా విజయవాడ కోర్టు ఒక తీర్పు చెప్పింది ఒక గ్యాంగ్ రేప్ కేసు లోపల, ద ప్రాసిక్యూషన్ హాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్ అని చెప్పి కేసును కొట్టేసింది. ఇంకేం మాట్లాడతాం మరి? ఇంకా దేని గురించి మాట్లాడాలి? ఆడ మాట్లాడితేనేమో ఇది తప్పు అవుతుంది, ఈడ కమిషనర్ కాల్చేసిన కానిస్టేబుల్ గురించి మాట్లాడితేనేమో దీనికి మతం రంగు వస్తుంది. హరియన్ పాండ్యాన్ని హత్య చేసినటువంటి వాళ్ళని ఓల్డ్ సిటీకి వెళ్ళి అరెస్ట్ చేస్తేనేమో 5 నిమిషాల లోపల కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నా కావాలి, కమిషనర్ గారు వాళ్ళని వదిలేసేయాలి. ఇది డెమోక్రసీ, ఇది సెక్యులరిజం. లెటర్స్ అంటే మనం ఇంకొక దీనిలోకి పోదాం. ఇప్పుడు కృష్ణారావు గారు ఒక మాట చెప్పండి. క్రిమినల్ యాక్ట్స్ లేదా క్రైమ్స్ని పొలిటిసైజ్ చేయడం కానీ లేకపోతే ఇతర కలర్స్, అదే పావర్టీయా లేకపోతే రిలీజనా పొలిటికలా, ఇట్లాంటి ఇవి తీసుకురావడం ఎంతవరకు సొసైటీకి ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పాలి మీరు. దానికంటే ముందు ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకోండి.